ఏయ్ పుట్ట లోపల పెట్టండి రా. నానా పరశుమారెడ్డి ఇట్రా. వచ్చేసా. ఏందన్నా నువ్వు ఇంకా పోలీస్ స్టేషన్ పోలే? గంగిరెడ్డి ఇదేనా రావడం అన్నట్టున్నాడు. అన్నకేందన్నా పుల్లే ఉన్నాడు. ఎలా ఉన్నావు బాబాయ్? బాగున్నాను సిట్టి తల్లి. నాన్న ఎలా ఉన్నారు? సింహంలా ఉన్నాడమ్మా. పుల్లగా ఉన్నాడు అన్నావు. కర్నూలులో పులి, సింహం, ఏనుగు అన్ని అన్నే. జాగ్రత్తగా పెట్టండి. ఏంద్రో అన్న జాంపండ్లు బుట్టలతో పంపించాడా? జాంపండ్లు కదా ఈ బాంబులు. బాంబులు పోలీస్ ఆఫీసర్ ఇంట్లో బాంబురా. ఇక్కడైతే సేఫ్టీగా ఉంటదని. ఏందన్నా ఎంత లంచాలు కుమ్మితే మాత్రం కొడుకు ఎండితో కిరీటం చేయిస్తావా? అయ్యో ఇది వెండి కిరీటం కాదురా, శటకోపము. మొన్న గుడికి పోయినప్పుడు ఇరక్కపోయింది, పీకితే రావట్లేదా? పండు ఇట్రారా. పదరా, వాడు పీకుతాడంట. అన్నా నేను 1 2 3 అంట. మేం పీకల్లా? సరే కానీ వారం నుంచి పీకుతున్నాం కదా, మళ్ళీ ఇంకోసారి పీకుతా వచ్చింది. తలకాయ ఏడబోలేదురా, నీ మెడ మీదే ఉంది. పోయి అద్దంలో చూసుకోరా. పోరా పండు. తలకాయలు తీసేవాడికి షటకోప లెక్కమ్మా. దీని వెంటనే పూజారికి పంపించు. సరేగా నాకు అర్జెంట్ గా పొంతులు కావాలి ముహూర్తం పెట్టించడానికి. దేనికి రా? పెళ్లి ముహూర్తమా? కాదు, సావు ముహూర్తం. నా పక్కకి తీసుకోండిరా. ఎమోషన్ లో నన్నేసేటట్టున్నాడు. రండిరా. బాబా రేపే పౌర్ణమి, తన పుట్టినరోజు. నువ్వు ఎంత గొప్ప ప్రేమికుడు బావా. ఆ అమ్మాయి జాతకం మొత్తం తెలుసుకుని సంకలం పెట్టి తిరుగుతున్నావు. ఏ లాభం? తన పుట్టినరోజు సరదాగా ఒక గిఫ్ట్ కొనిద్దామంటే బుడ్లో రూపాయి బిల్ల కూడా లేదు. బావా నీ పగిడి వస్తుంది. రండి రండి రండి. ఏంటండి ఇలా వచ్చారు? అర్చన, అభిషేకమా, అష్టోత్తరమా? ఏదీ లేదు. మీ సెటారి మీకు ఇచ్చిపోదామని వచ్చాను. తీసుకో. బావా నీకు తెలిసిన మరవాడి భక్తులు ఎవరన్నా ఉన్నారా? ఎందుకు బావా? అంటే శ్రీమద్రమారమణ గోవిందో. హలో, ఎవరండి మీరు? మేము పిజ్జా కార్నర్ నుంచి వస్తున్నాం. సురేఖ గారికి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో బర్త్డే పిజ్జా ఆర్డర్ చేశారు. ఒకసారి సురేఖ గారిని పిలుస్తారా? మళ్ళీ లేడీస్ ఎందుకు? మగాడిని నేనన్నాను కదా, నా దగ్గర ఇవ్వు. వేలంత లేవు, నువ్వు మగాడువా? వేలంతున్నా, 6 అడుగులు ఉన్నా మగాడు మగాడేరా ఇడియట్. ఎవరిని బాబా అన్నాడు? అవును, మీరిద్దరు ఆ గుళ్ళో పంతులు కదూ? అబద్ధం. ఎవడా కోత కూసింది? ఎవడో కోయడమేంట్రా? ముఖానికి రాసుకోవాల్సిన విభూది హెల్మెట్ కి రాసుకొని వచ్చి చచ్చారు. అయితే కనిపెట్టిస్తావు అన్నమాట. ఇదిగో బాబు, ఈ రొట్టు ముక్కలు నీకు, ఇది మాత్రం సురేఖకి ఇచ్చే. ఆల్ రైట్. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. వాడికి ఇంకా టెంక బిస్కెట్ అప్పుడే కళ్యాణం. అయితే దీర్ఘాయుష్మాన్ బాబా. అయిపోయింది, అంతా అయిపోయింది. అనగనగా ఒక రోజు, అంటే నిన్నే మీరు ఊరు వెళ్తే సీతమ్మ పెళ్లిలో ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి, పెళ్లి నీకు శోభనం నాకు అన్న టైపులో ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు చేసుకొని ప్రేమించుకున్నారా అని మీ అమ్మాయి అంటే, ఎందుకు పెళ్ళే చేసుకుందాం పని వాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కబడ్డీ కబడ్డీ ఆడేసుకున్నారు. సినిమా గోలా గోలా. మన ప్రెసిడెంట్ గారి అమ్మాయి లేదు ఏంటి? మనం ప్రెసిడెంట్మే కదా, మరి మన అమ్మాయే. మన అమ్మాయిను ఆ ఎదురింటి రాముగాడు పెళ్లి పందిట్లో యమా గోల. ఎవడ్రా వాడు నా వైపు ఏళ్ళు చూపించేది? ఇది చేస్తా. నీకెళ్ళి ఎవరు చూపించారా? మూట్లకేసి చూపించాము. మూట్లకేసి చూపించిన ఏళ్ళు ఇచ్చేస్తావా? అబ్బా, మా మూటలు చూపించడానికి నువ్వెవరా? నీకేనా మూటలు ఉంది? మాకు లేవా? పెద్ద పెద్ద ఉన్నాయి. అదిగో అది అయ్యగారి మూట, ఇది నా మూట. రే ఆ 2 మూటలు తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్ లో పెట్టండి రా. బ్యాంక్ లాకరా? మా ఇష్టం, మా మూటలో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాం. నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతాం. మోసేది మేము. నీకేంటి బాధ? ఇంకా మండిందనుకో చించి కోళ్ళకేసుకుంటాం, పుడితిలో కలుపుకొని గేదెలకు పెడతాం, ఎరువుగా కూడా వేసుకుంటాం. ఏమయ్య గారు? లక్ష్మి, లక్ష్మి, నా ఇంటి ముందు నా కూతుర్ని నాకు ఇష్టం లేని పేరుతో పిలుస్తుంది. నీ కూతురు ఎవరు పిలిచాడు? ఇప్పుడేగా లక్ష్మి లక్ష్మి అన్నా. నీ కూతురు పేరు లక్ష్మి కాదుగా? మరి ఇక్కడ లక్ష్మి ఎవరు ఉన్నారు? నేనే. వాడే నన్ను పిలిచేది. మేమిద్దరం ఫ్రెండ్స్. మామని నువ్వు పెరుగుట్టి పిలుస్తావా? ఇంకేం పెట్టి పిలుస్తాడు? నా ఇష్టం, నేను అలాగే పిలిపించుకుంటాను. ఇంకా ప్రేమతో పిలిచేవాళ్ళు లక్కీ అంటారు. నీకేమిటి నొప్పి? దానికి నీ పేరు పెట్టడం తప్పే. రిపేర్ జరుగుతుందని చెప్పానుగా. ఏమండి బాబు, ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక నిమిషం. నేను కొండపైకి వెళ్ళాలి. ఒక ట్యాక్సీ అబ్బాయిని రమ్మన్నాను, అది ఇంకా రాలేదు. అసలు ఏమైందో తెలియలేదు. ఇక్కడ ఎవరైనా ట్యాక్సీ వాళ్ళు దొరుకుతారా? అప్ అండ్ డౌన్ 350. 350 అంతేనా? మరి అతను నా దగ్గర 2000 తీసుకున్నాడు. ఎక్కడి నుంచి? బస్ స్టాండ్ నుంచి ఇక్కడ వరకు.
Liberation got me. Yo. Hey, mister. Yo, yo. ఏంటి గుద్దేసేలా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఓకే కట్టెసీకైనా సారీ చెప్పాలని తెలీదా? మీలాంటి అందమైన అమ్మాయిని గుద్దాక ఎలాంటి సారీ చెప్పడం? కావాలంటే వన్స్ మోర్ అడగండి, మన రెడీ. ఏవే ఈ షకీలా సినిమాలని అబ్బాయిలంతా ఎగబడి చూస్తారు, దాంట్లో ఏముంటుంది? షకీలా బాధ ఉంటుందే పాపం, మొదటి నుంచి చివరి వరకు ట్రై చేస్తూనే ఉంటుంది. దేనికే? జాకెట్ హుక్ పెట్టుకోవడానికి. గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం సార్, మీరు ప్రముఖ రచయిత అబ్రాల సుబ్బారావు కదండి? సార్ మేమంతా మీకు ఘోరమైన ఫ్యాన్స్ అండి. మీలాంటి యువ అభిమానుల వల్లనే నేను ఇంకా నిరాఘటంగా గంటం వదలకుండా రచనలు చేస్తున్నాను సార్. మీరు ఈ మధ్య రాసిన సీరియల్లో ఆఖరి పదం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది సార్. ఏమా పదము? సమాప్తం అన్న పదం సార్. అసలు గాడిదలకేం తెలుసు సార్ గంధపు చెక్కల వాసన? అసలు మీ క్రియేషన్స్, మీ సృష్టి, మీ గొప్పదనం గురించి ఈ డాష్ గాలికి ఏం తెలుసు సార్? అసలు మీరు రాసిన స్వాతి, ఆంధ్రభూమిలోని కథలు, హాస్యంలోని కవితలు అద్దిరిపోయాయి అనుకోండి. అసలు మీకు ఈ అద్భుతమైన ఆలోచనలు ఎలా పుడుతున్నాయి సార్? నాకు పుట్టిన వాటిల్లో నీకు బాగా నచ్చింది ఒక్కటి చెప్పు బాబు. మీ మూడో కూతురు కవిత సార్. Then I go to friend's birthday party and I will come back as soon as the party gets over. Okay, baby. ఒరేయ్ నాకు కొని పెట్టవా? నువ్వు వెళ్ళు వెళ్ళు. దీని సైజు నీ సైజు ఒకటే చూడు. హలో వచ్చేస్తున్నా. ఒరేయ్ నిన్నేరా? బాబాయ్ నిన్నే. ఏంటి? నిన్ను కాదురా. నన్ను కాదు నిన్నే. మీ హలో విజిల్ ఎందుకు వేసావరా? సార్, నేను అబ్బాయిని చూసి విజిలేసే రకం కాదు సార్, ఆ జిగిడిని చూసి విజిలేసా. ఆ అమ్మాయి నా కూతురురా. ఇంత అందమైన కూతురు వీడికి ఎలా పుట్టిందబ్బా? వాళ్ళ అమ్మని అడుగు. సార్ కంగ్రాచులేషన్ సార్. చేయవదలరా. మా అమ్మాయికి విజిలేసి పైగా నాకే షేక్ హ్యాండ్ ఇస్తావా? మిమ్మల్ని ఇలా కాదురా. ఏం చేస్తావు? హలో పోలీస్. అంత హీరోయిజం వద్దు సార్, కొంచెం తగ్గించండి. నేను మీ ముందు మీ అమ్మాయికి విజిలేసినందుకు ఎంత బిల్డప్ ఇచ్చారు. అసలు మీకు తెలియకుండా మీ అమ్మాయి ఏమేం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందిరా? లవ్ ఆడుతుంది. లవ్ ఆడుతుందా? దీనికే ఎంత షాక్ అయితే ఎలా సార్? అసలు మీ అమ్మాయి ఎవరు లవ్ చేస్తుందో తెలుసా? ఎవరు? నా ప్యాంటు సైజు లేడు వీడా? సార్, వీడు రోజుకు ఒక కోటు సూట్ వేసుకుంటాడు తెలుసా? దుబాయ్లో వీడికి నెలకి 25,000 రూపాయల జీతం. అల్లుడు కట్టు తాళి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.